హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి క్రియేటివ్ వరల్డ్. ఫస్ట్గా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇక వీడియో విషయానికి వెళ్తే మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందండి. మార్నింగ్ టైం టీచర్స్ అందరు రాగానే రిజిస్ట్రేషన్ టైం అట. తర్వాత ఇక్కడ టీ టైం అండి. టీచర్స్ అందరూ కూడా టీ తాగుతూ ఉన్నారు. తర్వాత టైంకి కరెక్ట్గా బెల్ మోగ్గానే అందరూ కూడా స్టాల్లోకి ఎంటర్ అవుతారండి. స్టాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది భావోద్వేగాల స్టాల్ అండి. ఇక్కడ 4 మెటీరియల్స్ టీచర్స్ అందరూ తయారు చేసుకున్న తర్వాత టీచర్ అయితే ఇక్కడ సెషన్లో అయితే నేనే అన్ని 4 మెటీరియల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్రతి 4 మెటీరియల్స్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఈ స్టాల్ పేరు ఏంటో తెలుసా? మీరు చెప్పండి ఫస్ట్. మరి మీకు ఎలా అనిపించింది? ఆ సందడి కనిపించిందా ఇక్కడ? ఎందులో కనిపించింది ఆ సందడి? సంతోషం, బాగా. సరే, మనం చేసుకున్న ఫస్ట్ మెటీరియల్ ఉంది కదా, దాని పేరు తెలుసా మీకు ఎవరికన్నా? దాని పేరు తెలియదు కదా. ఇదే కదా మనం చేసుకుంది. దీన్ని భావోద్వేగాల ఫ్లిప్ బుక్ అంటారు. దీన్ని ఫ్లిప్ బుక్. ఫస్ట్ మనం సంతోషం కదా, బాబుకి పిల్లలకి ఇలా బుక్ తెచ్చి నాన్న ఇది చూడండి ఇందులో ఏముంది అని అంటే సంతోషం అని చెప్తారు కదా, అట్లా సంతోషము, బాధ, భయం అన్ని ఈ ఫ్లిప్ బుక్ ద్వారా మనం పిల్లలకి చూపిస్తున్నాం అనమాట. ఈ బుక్ అనేది అంటే ఎప్పుడు గోడకి చార్ట్ మీదే ఉంటున్నాయి కదా మనకి. ఇదైతే పిల్లలకు కూడా హ్యాండ్కి ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇందులో ఏముందో చూడండి అని చెప్పచ్చు. దాని ఇది నెక్స్ట్ ఇంకొక సెకండ్ చేసుకున్నది ఏంటిది? దీని పేరు తెలుసా ఎవరికన్నా? భావోద్వేగాల చక్రం. భావోద్వేగాల చక్రం. ఇప్పుడు ఒక పిల్లోడిని పిలిచి నాన్న ఇట్రా నాన్న ఇదంతా తిప్పు 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 అంటాం కదా, తిప్పుతూ ఉన్నప్పుడు స్టాప్ అనాలి. స్టాప్ అన్నప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఏమైతుంది అని అడగాలి. అక్కడ ఇక్కడ ఏమైతుంది నాన్న చెప్పు నువ్వు పద్మావతి, ఏమైతుంది? కొట్లాడుతున్నారా? కొట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది? బాధ. అట్లా ఈ పిల్లల్ని ఇందులో భావోద్వేగాల గురించి కూడా మనం మాట్లాడించవచ్చు. ఇది భావోద్వేగాల చక్రం అన్నమాట. భావోద్వేగాల పుస్తకం దీని కంటిన్యూషన్ ఇది సేమ్ దీనికి సంబంధించినది. ఇది కూడా భావోద్వేగాల పుస్తకం అంటారు. సేమ్ ఇందులోనే ఫస్ట్ మనం లైన్ ఎట్లా పెట్టుకున్నాం? సంతోషం, బాధ, భయం, కోపం. సేమ్ ఇందులో కూడా అట్లనే పెట్టుకోవాలన్నమాట. ఇందులో కూడా పిక్చర్స్ చూపించి ఇక్కడ ఏముంది ఎక్కువ పిల్లలతోనే మాట్లాడియాలి. ఇక్కడ సంతోషం అంటే ఇక్కడ మొత్తం అందరూ ఏమని చెప్పాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు, కేక్ కట్ చేస్తున్నారు, ఈ టైంలో మనం ఎట్లుంటాం, సంతోషంగా ఉంటామా, భయం ఉంటామా, ఎట్లుంటుంది అనేది పిల్లలతో ఎక్కువ మాట్లాడియాలి. ఓన్లీ ఫోటో చూపించాలి అంతే. వాళ్ళ నుంచి ఎన్ని ఆన్సర్లు వస్తాయో మనం తీసుకోవాలి. అన్ని తీసుకొని నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం ప్రశ్నల ద్వారానే ఈ బుక్ లో వాళ్ళతో మాట్లాడించాలి. తర్వాత బాధ సేమ్ ఇట్లనే అనమాట. తర్వాత భయం, కోపం. ఈ పిక్చర్స్ చూపించి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇందులో 2 కొత్త వాడని అంటే చేయాల్సినవి, చేయకూడదు. మన సెంటర్లలో పిల్లలు కొన్ని చేస్తుంటారు కదా, ఇట్లా చూపించి ఇట్లా చేయాలి, షేర్ చేసుకోవాలి, చేయాల్సినవి అంటే పంచుకోవాలి, చేయకూడదు అంటే కొట్లాడుకుంటారు కదా ఒక్కొక్కసారి. ఈ ఫ్లిప్ ఉపయోగించి ఇట్లా ఉండాలని చెప్పాలి. ఇట్లా పిక్చర్స్ చేసి చూపిస్తే అలా అర్థమవుతుంది, చూసి కూడా వాళ్ళు పాటిస్తారు. నెక్స్ట్ 4th మెటీరియల్ వచ్చి ఇది కదా. టీచర్ ఎవరైతే ఏ స్టాల్ లో అయితే ఫినిష్ అయిపోయిందో వాళ్ళు బయటికి రావచ్చు. మీ భావోద్వేగం గుర్తించుకుంటే పిల్లలు మనకు డైలీ వస్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ పేరు రాసుకోవాలి. ఇక్కడ మనకి కలర్స్ తో పాటు ఇమోజీస్ కూడా ఉన్నాయి చూడండి. సంతోషం, బాధ, భయం, అవి కోపం ఉన్నాయి కదా. దీనికి చాలా మటుకు కవర్ వేసుకొని కవర్ మీద మనం టిక్ చేసుకుంటేనే బాగుంటది. లేదు ఇక్కడే వేసుకుంటే 15 రోజులకి ఈ చార్ట్ యూజ్ ఉండదు. ఇంకా 15 రోజుల తర్వాత పడేయడమే కదా. అందుకని మనకి ఎప్పటికీ ఈ చార్ట్ యూజ్ అవ్వాలంటే ఇలా ఓన్లీ గళ్ళల్లో ఇట్లా స్టిక్కర్ కూడా వేసుకోవచ్చు చెడపడానికి. లేదంటే మొత్తం కవర్ వేసుకొని పేర్లు రాసిన తర్వాత సంతోషంగా బేటా నువ్వు ఈరోజు ఎట్లొచ్చినావు అన్నాడు. వచ్చిన తర్వాత ఎట్లొచ్చినావు సుజాత ఈరోజు నువ్వు స్కూల్కి? సంతోషంగా వచ్చినావా? సంతోషంగా ఎక్కడ ఉంది? ఇక్కడ చూపించు. ఇక్కడ ఉంది. ఏ కలర్ అది? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ స్కెచ్ తోటి ఇక్కడ టిక్ పెట్టుకోండి. అట్లా ఆ 4 కలర్ల స్కెచ్లు ఎప్పుడు మనం అందుబాటులో ఉంచుకోవాలి. ఈ చార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం దీని ద్వారా ఇంకోటి ఏంటంటే ఈసీసీ డేలో మనం మదర్స్ తోటి మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక పిల్లడు 10-15 రోజుల తర్వాత కూడా ఎప్పుడు ఏడుస్తూనే స్కూల్కి వచ్చాడు బాధతోటి, అంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, మీ అబ్బాయి రోజు ఇలాగే వస్తున్నాడమ్మా అని తల్లికి కూడా మనం చెప్పచ్చు. మనకు అర్థమవుతుంది అసలు ఏ పిల్లవాడు ఎన్ని రోజులు ఏ భావోద్వేగాలతో వస్తున్నాడు అనేది మనం ఇది గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంకా 4 స్కెచ్లు గుర్తు పెట్టుకోవాలి. అర్థపెట్టిన దగ్గర ప్లాస్టర్ అర్థపెట్టుకుని రబ్ చేసుకోవడానికి ఈజీ. నేను ఇంకా ఇదే
టీచర్స్ అందరికి నేను ఇప్పుడు ఇది ఇస్తాను, హ్యాండ్ అవుట్ ఇస్తాను. ఇందులో ఇప్పుడు మనం పొద్దు నుండి స్టాల్స్ లలో పోయేసి వచ్చింది కదా, ఇందులో ఒకసారి చూసుకుంటే ఏ స్టాల్లో మనం ఏం నేర్చుకున్నాం ఒకవేళ అర్థం కాకపోతే కూడా ఇది చదువుకుంటే తెలిసిపోతుంది. ఇది మనది.